బండి బగీర తప్పు చేసిండు కాబట్టి ఆయనకు శిక్ష పడింది, ఇక నేను చేతులు దులుపుకుంటా, నాకు సమాజంతో సంబంధం లేదు అనుకోదన్న. తప్పు అది జరిగింది, ఆ తప్పు జరిగింది కాబట్టి మళ్ళా ప్రజలలో అవగాహన కలగాలి, మళ్ళా ఆ తప్పును జరగకుండా ఏమి చేయాలి, ఆ చట్టం ఏమన్నా మార్చాలా, లేకపోతే ప్రజలలో ఏమన్నా మార్పులు తేవాలా, సమాజంలో మార్పులు తేవాలా అన్నది మనం రోజు ఆలోచించాలన్న. ఈ రోజుకి 3-4 పాక్సో కేసులు అవుతాయి, 3-4 మర్డర్ కేసులు అవుతున్నాయి, దొంగతనాల కేసులు అవుతున్నాయి. సమాజం మారాలి కదన్నా. జర్నలిజం అన్నాక కేవలం ఒకటి హైలైట్ చేసి ఇక అది అయిపోయింది అని వదిలేయకండి, పట్టించుకోండి, సమాజంలో మార్పు తీసుకురండి. ఎందుకంటే మన దేశంలో 4వ స్తంభం జర్నలిజం, మళ్ళీ ఆ స్తంభం గట్టిగా నిలబడతానే కదా దేశం మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి సెలెక్టివ్ డిసిషన్స్ తీసుకోకండి, ఏదో ఒక పార్టీ కోసమో ఒక వ్యక్తి కోసమో చేయకండి, సమాజం కోసం చెయ్యండి. ఇట్స్ అ జనరల్ స్టేట్మెంట్. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని బట్టి నేను ఒక సొసైటీలో ఉన్న ఒక మనిషిగా నేను ఒక క్వశ్చన్ చేశాను. మీరు హిందువా, సెక్యులర్ హిందువా? నేను హిందువునన్నా, సనాతన ధర్మాన్ని పాటిస్తా. సెక్యులర్ అంటే ఏందన్నా? సెక్యులర్ అంటే ఏంటిది అసలు చెప్పండి, మీరే చెప్పండి అసలు. సెక్యులర్ అంటే మీ మీనింగ్ ఏంది, మీ పర్సెప్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ అన్న వర్డ్ ఎందుకు వచ్చింది మన రాజ్యాంగంలో? అసలు సెక్యులర్ అంటే ఏందన్నా, మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని బట్టి మనకు సెక్యులర్ అని చెప్పి పెట్టాల్సిన అవసరం లేదన్నా. వసుదైవక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పే ధర్మం మనది. మళ్ళీ అట్లాంటి ధర్మంలో పుట్టి, అట్లాంటి నేల మీద పుట్టి, నీకెందుకన్నా కొత్తగా సెక్యులర్ అని మాటలు అవసరమేముంది? నీ జీన్స్ లోనే ఉంది, నీ రక్తంలోనే ఉంది, నువ్వు కొత్తగా ఎందుకు చెప్పుకోవాలి? నేను అది అని చెప్పి అవసరమేముంది? యు ఆర్ దట్. నేను మహిళని అని చెప్పి నేను ఐడి కార్డ్ వేసుకొని తిరగనవసరం లే కదన్న. నేను మహిళని, నేను ఒక తల్లిని, అది నేనే, అవసరం లేదు. మన భారతీయులు అందరూ కూడా మంచోళ్ళే, అందరికీ కూడా సెక్యులరిజం అనే గాని. భారతీయులు అంటే భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, లేరన్న. భారతదేశంలో అందరూ కూడా హిందువులే. నా భారతదేశ గడ్డ మీద పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా హిందువే. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే. ముస్లింలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు హిందూ ఫస్ట్ అన్నా, వాళ్ళ మతం ముస్లిం. వాళ్ళు హిందువులు ఫస్ట్, మతము ముస్లిం. ఇప్పుడు క్లారిటీ వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు మతం అంటే హిందూ మతం వేరే, హిందూ మతం కాదన్న. హిందూ మతాన్ని చేసింది కొంతమంది మూర్ఖులు. అప్పట్లో వచ్చిన మొఘలైలు, ఆలు ఈలు, తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు, ఆ కొలోనియల్ గురించి వాళ్ళు చేసుకున్నారు దాన్ని మతం అని. హిందూయిజం మతం ఎందుకు అవుతుందన్నా? ఇది మన దేశం. హిందూ అని అంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందువే. నా దేశంలో పుట్టినోడు అందరూ ఓవైసీ హిందువే, అందరు హిందువే. వాళ్ళు ఒప్పుకుంటలేరు, వాళ్ళకి తెలుస్తలేదు వాళ్ళ నిజమేందో. ఇప్పుడు మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు? మీరు? నేను హిందువుని, నా ధర్మం సనాతన ధర్మం. మతం? మాకు మతం ఉండదన్న, మాకు మతం ఉండదు, మాకు మతం ఉండదు, కులం ఉండదు, ఏముండదు. మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాం. కొత్త రకంగా ఉన్నది ఇది. కొత్త రకం ఏందన్నా? మీరు మన సనాతన ధర్మంలో వేదాలు అవన్నీ ఉన్నాయి కదన్న, పురాణాలలో. ఏడనన్నా కులం అన్న వర్డ్ ఉందా? చూపియండి అన్న. వర్ణ వ్యవస్థ ఉన్నదిగా ఎక్కడ? అది నీ గుణంని బట్టి అన్న, నీ గుణంని బట్టి నీకు వర్ణ వ్యవస్థ ఉంది. ఆ వర్ణ వ్యవస్థను ఆధారంగా చేసుకుని కుల వ్యవస్థ ఎవరు చేసిండ్రన్న? ఎవరు చేసిండ్రు? సంస్థలో ఒకరు తప్పు చేసిండ్రన్న. ఇప్పుడు ఒకరు క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారన్న, 12 మంది ప్లేయర్లు ఉంటారు. అందులో ఒక్కడు ఆశపడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని దొంగ పైసలు తీసుకుంటాడు వెనకకెళ్ళి. అట్లా అని చెప్పి టీం ని మొత్తం దొంగలంటామా అన్న మనం? కదా, టీంను మొత్తం మనం. కానీ టీంలో ఆ 11 మంది 12 మందిలో 2 మాత్రమే నిజాయితీగా ఉండి 10 మందికి 10 మంది దొంగ వ్యవహారాలు చేస్తే ఆ టీంను మొత్తం అంటాం కదా. అంటే మార్చుకోవాలని చూడాలి కదా, అంటాం కదా. సరే అన్న, టీంని నిలదీయడము, టీంని ఎదిరియడము, టీంతో పోరాడడంతో పాటు ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు కాబట్టి అలా మార్చుకోవడానికి కూడా మనం చూడాలి కదన్న. తప్పు ఎక్కడ జరుగుతుందో ఆ వ్యవస్థని కూడా మనం మార్చాలి. అంటే మీరు మీ రాజకీయ మనుగడ కోసం, లేకపోతే మీరు రాజకీయంగా కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం కోసం మీరు మతాన్ని అనే అంశాన్ని అడ్డం పెట్టుకుని మత రాజకీయం చేస్తారు. మత రాజకీయం యాక్సెప్ట్ కాదన్న, మీరు అంటున్నారు కదన్న. ఏడ చేసినాం ఒక్కసారి ఏడ చేసినా? మీరు ఏది చేసినా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా చేసేది ఏడ చేస్తామన్నా? ఏడ చేసినా అదే అన్న. ఒకవేళ నిజంగా కూడా బీజేపీ వాళ్ళు మత రాజకీయం చేసేది ఉంటే ఈ 12 సంవత్సరాలలో ప్రతి ఒక్క మాస్కుల మీదకెళ్ళి లౌడ్ స్పీకర్లు తీసేసే వాళ్ళం,
తీసినామా అన్న? రోజుకి 5 సార్లు వాళ్ళు నమాజ్ చేస్తలేరా అన్న? రంజాన్ చేసుకుంటలేరా అన్న? హలీం బట్టీలు పెట్టుకొని హలీం తింటలేరా అన్న? బతుకుతలేరా అన్న? వాళ్ళ కోసం 3 తలాక్ తీసుకొచ్చిండ్రు, 370 ఆర్టికల్ అబ్రిగేట్ చేసిండ్రు, సిఏఏ చట్టాన్ని తీసుకురావాలని చేస్తుండ్రు, వక్ఫ్ బోర్డ్ రిఫార్మేషన్స్ చేయాలని చేస్తుండ్రు నరేంద్ర మోదీ గారు. ఇంత చేస్తే కూడా మతోన్మాదం అంటే ఎట్లయితుంది అన్న? నేను ఒక చిన్న అంటే ఓపెన్ గా మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షితో సమాధానం చెప్పండి. ఒక ముస్లిం బీజేపీకి ఓటు వేస్తాడు అని మీరు నమ్ముతారా? నమ్ముతామన్నా, నమ్ముతారా? నమ్ముతాం. నేను కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు నా ఇంటి దగ్గర ఉన్న ముస్లిం సోదరులు అరే మనం పోయి అందరికీ చేయాలని చెప్పి ఉర్దూ పాంప్లెట్లు ప్రింట్ చేసిండ్రన్న. నిజమన్నా, ఉర్దూ పాంప్లెట్లు ప్రింట్ చేసిండ్రన్న వాళ్ళు, నా ఎంబడి ఉన్న వాళ్ళు. ఇయాలటి కూడా మోరీ బాలేదని చెప్పో, నీళ్ళు వస్తలేవని చెప్పో, ఏదన్నా రేషన్ కార్డుల కోసం ఏమన్నా అయితే ఆకుల శ్రీవాన్ అక్క అని ఫోన్ చేస్తారన్న వాళ్ళు. మేము ఎప్పుడు ముస్లింస్ కి వ్యతిరేకం కాదన్నా, జిహాదీలకి మేము వ్యతిరేకం. ఆ జిహాదీలు యాంటీ నేషనల్ రాహుల్ అయినా సరే, రహీం అయినా సరే, జాన్ అయినా సరే, అదే చెప్తున్నా. ఒకవేళ మనలోనే ఉండి రాహుల్ అనే వ్యక్తి కూడా జిహాదీ లెక్క మాట్లాడి యాంటీ నేషనల్ దేశ విరుద్ధంగా మాట్లాడితే వాళ్ళకు కూడా మేము వ్యతిరేకమే. మేము ముస్లింలకు వ్యతిరేకం అని ఏ రోజు అన్నామన్నా? యాంటీ నేషనలిస్ట్లకు మేము వ్యతిరేకం, జిహాదీలకు మేము వ్యతిరేకం. నా దేశంలో ఉండి, నా దేశంలో తింటూ, నా దేశ గాలి పీల్చుకుంటూ, నా దేశానికి ఖిలాఫ్ మాట్లాడే వాళ్ళకు మేము వ్యతిరేకం. నా దేశంలో ఉంటూ అరే భారత్ మాతాకి జై, వందే మాతరం, అందరూ కూడా మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదన్నా. అలా మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. చెయ్యరు. మత రాజకీయం చేసేది కాంగ్రెస్ వాళ్ళు. ఓపెన్ గా నడి రోడ్డు మీద చౌరస్తాల నిలబడి కాంగ్రెస్ హేతో ముస్లిం హే, ముస్లిం హేతో కాంగ్రెస్ అని వాళ్ళంటే వాళ్ళని అడగకుండా మమ్మల్ని అంటారు ఏందన్నా మీరు? మేము ఏ రోజన్నా మాట్లాడినామా అన్న? సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అది మేమన్నా. దేశం కోసం, ధర్మం. హిందుత్వం అంటే భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వం కాదా? అవునన్నా, నేను అదే చెప్తున్నా కదా. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు, కాదు, దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందువే. కాబట్టి హిందువులందరి కోసం పోరాడేది మా బీజేపీ పార్టీ. దేశంలో ఉన్న కొంతమంది ముస్లింల కోసం పోరాడేది ఎంఐఎం పార్టీ. ఇప్పుడు భవిష్యత్తులో ఇంతగానో మాట్లాడుతుండ్రు, ఇంతగానం చేస్తుండ్రు కదా, ఏమంటారు, గ్రహచారం బాగాలేక లేకపోతే అదృష్టం బాగాలేక మీరు పార్టీ మారాల్సి వచ్చి కాంగ్రెస్ లోకి పోయినరు అనుకో, మీరు మీ పరిస్థితి ఏంది అసలు? రాజకీయం బాలేక ఒకవేళ ఏదన్నా అయ్యి అంటే రాజకీయాలు వదిలేసుకుంటానేమో కానీ పార్టీ అయితే మారనన్నా. దేవుని దయ వల్ల అయితే ప్రస్తుతానికి నేను నా అవకాశం కోసమో అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి జెండాలు అజెండాలు మార్చే క్యారెక్టర్ నాది కాదు. ఉన్న స్థాయిలో చేతనైనంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు కాషాయ జెండా కోసం మాట్లాడడం, ప్రశ్నించడం, ఎదురించడం నా బాధ్యత. ఉన్నన్ని రోజులు ఉంటా. ఇక సాలమ్మ సెలవు తీసుకో అంటే సెలవు తీసుకుంటా. రైట్. నాకు చిన్న డౌట్ ఏంది అని అంటే, మీ సార్ రాజకీయాలు చేయకుండా మీరు ఎందుకు రాజకీయాలలో ఉన్నారు? రాజకీయాలలోకి రావాలని ఇద్దరం అనుకోలేదన్నా. అప్పుడు ఆడ రావాల్సి వచ్చింది. కరోనా టైంలో అవేర్నెస్ ప్రోగ్రాంలు అవి ఇవి చేస్తుంటే కొంతమంది ఊర్లో ఉన్న పెద్దలు వాళ్ళందరూ మీలాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలమ్మా, ఎన్ని రోజులు రాజకీయాలలో అట్లనే రాజకీయాలలో పోము అని మాట్లాడతారు, రాజకీయాలలోకి రండి అని అన్నాడు. మీరు ఇందాకన్నా అదృష్టము గ్రహచారము ఏమో, అదే టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి. నేనున్న ఏరియా ఫీమేల్ రిజర్వేషన్ అయింది.